ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. అట్టహాసంగా తన నామినేషన్ను దాఖలు చేసిన కాకినాడ ఎంపీ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులే తమను గెలిపిస్తాయి. సిటీ అసెంబ్లీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ధీమా. సామర్లకోట 26వ డివిజన్లో పెద్దాపురం టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప ఇంటింటి ప్రచారం. మంగళహారతులతో ఘన స్వాగతం పలికిన మహిళలు. తిమ్మాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు. బ్రహ్మరథం పట్టిన గ్రామ ప్రజలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ పార్లమెంట్ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అట్టహాసంగా తన నామినేషన్ దాఖలు చేశారు. కూటమి ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ ర్యాలీలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కాకినాడ పార్లమెంట్ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బుధవారం నామినేషన్ను దాఖలు చేశారు. కాకినాడ విద్యుత్ నగర్లోని నాన్సీ స్ట్రీట్లో గల ఆయన నివాసం నుండి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ వేసేందుకు బయలుదేరే ముందు ఆయన నివాసంలో సర్వమత ప్రార్థన చేశారు. అనంతరం భారీ ర్యాలీగా విద్యుత్ నగర్, నాగమల్లితోట జంక్షన్, జేఎన్టీయూకే, బాన్గుడి జంక్షన్, 2 టౌన్ మీదుగా మెయిన్ రోడ్లో చేరుకోగా మెయిన్ రోడ్లో గల సరోవర్ పోర్టుకు వద్ద జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, కాకినాడ సిటీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు, జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, బీజేపీ నాయకులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తో ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ నుండి మసీద్ సెంటర్, బాలాజీ చెరువు ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా జిల్లా పరిషత్ సెంటర్ వరకు ర్యాలీ సాగింది. జిల్లా పరిషత్ సెంటర్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు 100 మీటర్ల మేరకు ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలు ఉండడంతో జడ్పీ సెంటర్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు నడుచుకుంటూ వచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జె నివాస్ కు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కలెక్టరేట్ బయట పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీద శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. ఇది పాపులర్గా ఆయన టీ టైం ఉదయ్ అంటారు ఆయన్ని. సో అదే రిక్వెస్ట్ చేశాం ఎలక్షన్ కమిషన్ కూడా, టీ టైం ఉదయ్గా ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా దాన్ని బ్యాలెట్ పత్రంలో చేయమని. ఆ రూల్ ఒక 56 పేజ్లో ఒక రూల్ ఉంది. సో దాని ప్రకారం చేసుకోవచ్చు. అది కూడా వాళ్ళు కన్సిడర్ చేశారు. ఈ ఎన్నికలు చాలా రాష్ట్రానికి చాలా కీలకమైనవి. వచ్చే ఎన్నిక ఒక 5 సంవత్సరాల కోసం కాదు, ఒక తరం కోసం. ముఖ్యంగా ఓఎన్జీసీ, రిలయన్స్, అలాగే రకరకాల పరిశ్రమలు, కాకినాడ SEZలు, అలాగే ఇంత అపారమైన తీర సంపద ఉన్న ప్రాంతం, విపరీతమైన మత్స్య సంపద ఉన్న ప్రాంతం, ఇలాంటి చోట్ల అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుపు చాలా చాలా కీలకం. అలాగే కొండబాబు గారి గెలుపు కూడా కాకినాడ అర్బన్కి తెలుగుదేశం పార్టీ మీద చాలా చాలా కీలకం. కాకినాడలో రౌడీజం ఎక్కువైపోయింది, గాంజా క్యాపిటల్ అయిపోయింది. ఎటు చూసిన 14-15 ఏళ్ల పిల్లలు కూడా గంజాయిని విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది. తల్లిదండ్రులు పడ్డ బాధ చెప్పుకోలేంది. లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. మా కూటమి ఇది వైఎస్ జగన్ చెప్పి తను ఒకటిచ్చే హామీ 5 సంవత్సరాలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఏ పథకాలు కూడా సరిగ్గా అందలేదు.
ఇలాంటి సమయంలో ఒకళ్ళు కాదు ముగ్గురం కల్పిస్తున్నాం. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలకి ఒక పార్టీ కాదు 3 పార్టీలు కలిసి ఈ రోజున మేము ఒక బలమైన కూటమిగా 2014 ఎలాంటి కూటమిగా ఏర్పడ్డాము. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కూడా, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి స్వీప్ చేయబోతుంది. తమ ప్రభుత్వం చేసిన మంచి పనులే తమను గెలిపిస్తాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ జగన్నాథపురంలో 26వ డివిజన్ కొవ్వూరు రోడ్డు ప్రాంతంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లు స్వయంగా కలిసి ఎంపిక అభ్యర్థి చల్మశెట్టి సునీల్తో పాటు తనను కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తనకు అన్ని ఇచ్చిన జగనన్నకే మా మద్దతంటూ ప్రజలు పెద్ద ఎత్తున ద్వారంపూడి ఎదుట నినాదాలు చేశారు. మరోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా తోడుగా ఉంటానని ద్వారంపూడి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సంగారి నందం, నాయకులు కొప్పనాతి బాబీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తెలు డాక్టర్ ప్రణీత, డాక్టర్ అంజని తండ్రికి మద్దతుగా విస్తృత ప్రచారం చేశారు. 16వ డివిజన్ గోగుదానయ్యపేట, పిడుగులమ్మ తల్లి ఆలయ ప్రాంతాల్లో డాక్టర్ అంజని ఓటర్లను కలిసి తన తండ్రి ద్వారంపూడిని గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, జేసీఎస్ కన్వీనర్ సుంకర విద్యాసాగర్, మాజీ కార్పొరేటర్ పేర్ల జోగారావు, బీసీసీఎల్ అధ్యక్షులు పేర్ల రజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కానీ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండడం వల్ల అసలు ఏది కూడా డెవలప్మెంట్ అని కానీ, అంటే శానిటేషన్ పరంగా డ్రైనేజ్ కానీ, ఇల్లు పట్టాలు కానీ ఏది కూడా వీళ్ళకి ఏది కూడా సరిగ్గా అవ్వలేదు. అప్పుడు ఇది చాలా స్లమ్ ఏరియా కింద ఉండేది. శానిటేషన్ అంతా అసలు బాగుండేది కాదు. బట్ ఇప్పుడు తిరిగి నేను వచ్చి ఇక్కడ క్యాంపెయినింగ్ చేస్తుంటే రోడ్స్ ఎక్కడా కూడా చిన్న ఇది కూడా వదలకుండా అన్ని కూడా సిమెంట్ రోడ్స్ వేసి డ్రైనేజ్ సిస్టమ్ సరిచేయడం జరిగింది. సో జనాలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇక్కడ బెనిఫిషరీస్ కూడా చాలా మంది ఉన్నారు. అంటే పెన్షన్స్ అవనివ్వండి, ఇల్లు పట్టాలు అందుకోవడం అవనివ్వండి. సో వాళ్ళందరూ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళి ఓటు అడుగుతుంటే వాళ్ళే తిరిగి చెప్తున్నారు, మీరు రావసరం లేదండి, నాన్నగారు మాకు చాలా చేసి పెట్టారు, మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాము అని చెప్పేసి. సో ఇక ఎస్పెషల్లీ 16th వార్డ్కి వస్తే బిఫోర్ ఆఫ్టర్ అన్నది చాలా క్లియర్గా తెలుస్తుంది మనకి డెవలప్మెంట్ అన్నది. సో మేము చాలా నమ్మకంగా ఉన్నాం, ఈసారి ఖచ్చితంగా నాన్నగారే గెలుస్తారని. మీ అందరికీ కూడా దయచేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నాన్నగారిని గెలిపించాలని, అలాగే ఎంపీ అభ్యర్థి చల్మశెట్టి సునీల్ గారిని గెలిపించాలని నేను 2019 ఎలక్షన్స్ లో 10,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చి ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే 2024 ఎలక్షన్ లో డిసెంబర్ 2025 డిసెంబర్ నెల కల్లా ఇళ్ల పట్టాలు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించిస్తామని చెప్పేసి ఆయన ఈ ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే నమ్ముతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తేనే మా అందరం బాగుంటాము. ముఖ్యంగా మహిళలు అందరూ కూడా ఈ రోజు చూసుకుంటే ప్రతి విషయంలోనూ ఆర్థికంగా కాదు, సామాజికంగా కాదు, రాజకీయంగా కాదు, ప్రతి విషయంలోని మహిళలకు పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఒక మహిళ కుటుంబంలో ఆనందంగా ఉంటే కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుందని నమ్మేసి ఈ మహిళలకి మనకి పెద్దపీట వేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మహిళలు అందరూ కూడా స్వాగతిస్తున్నారు. రేపు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే విధంగా మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే, రాష్ట్రం మొత్తం మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి కాకినాడలో, అదే విధంగా మిగతా నియోజకవర్గాల్లో అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు అందరినీ కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్న జగన్ ఆ హామీని అటుంచితే 9 సార్లు ఛార్జీలు పెంచి ప్రజలకు షాక్ కొట్టేలా చేశారని పెద్దాపురం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చెన్నాజప్ప అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామలకోట పట్టణం 26వ వార్డులో పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చెన్నాజప్ప ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జన నీరాజనాల మధ్య చైతన్య రథంపై చిన్నరాజప్ప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నరాజప్ప మాట్లాడుతూ మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్న జగన్ ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని ప్రశ్నించారు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేయడమే కాకుండా మెగా డిఎస్సీ అని దాన్ని దగా డిఎస్సీగా మార్చారని దుయ్యబట్టారు. ఇసుక విధానాన్ని మారుస్తామని చెప్పి ఇసుకను అక్రమంగా దోచుకున్నారని ఆరోపించారు. 25 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తామని మాట ఇచ్చి మడిమ తిప్పారని తెలిపారు. ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి వారికి సమయానికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ఇలా అన్ని వర్గాల వారిని మోసం చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలంతా సంసిద్ధులు కావాలని చెండాజప్ప కోరారు. కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, యువ నాయకులు నిమ్మకాయల రంగనాగ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎందుకంటే ఇవాళ మార్పు పెద్ద మార్పు కనపడుతుంది. ఇవాళ రాష్ట్రంలో కూటమి రావాలి, చంద్రబాబు నాయుడు రావాలి, అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి రావాలని చెప్పి ఆలోచించి ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. ఇవాళ ఇక్కడైతే 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు కనుక ఇవాళ ప్రజల్లో మార్పు వచ్చింది. డెవలప్మెంట్ విషయంలో రావాలి, గ్రామాల అభివృద్ధి చేస్తే, పట్టణాల అభివృద్ధి చేస్తే మరి ఇది పట్టించుకోలేదు. అలాగే సంక్షేమం కూడా లేదు, అభివృద్ధి లేదు అని చెప్పి ఇలా ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా మొత్తం మీద ఇవాళ ప్రజలు మార్పు వచ్చింది. అందుకే ఇవాళ గ్రామాల్లో పట్టణాల్లో కూడా ఎక్కువ మంది విదేశంలో జాయిన్ అయ్యి మద్దతు పరిస్థితికి వెళ్తున్నారు. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వాగతం పలికి అందరూ కూడా పలుచుకొని ఇవాళ రేపు విజయం సాధించే దిశగా రాష్ట్రం కానీ ప్రజాప్రకారం ఉందని. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కోరారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో పాల్గొనేందుకు విచ్చేసిన కురసాల కన్నబాబుకు గ్రామస్తులు, పార్టీ నాయకులు, మహిళలు తిలకందిద్ది హారతులు పట్టి బ్రహ్మరథం పట్టారు. ఇంటింటికెళ్లి రాబో ఎన్నికల్లో ప్రజలంతా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ బందిరి విరీష, ఎంపీటీసీ ముద్దన వెంకటరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నాయకులు చాలా మంది ఉన్నారు, వార్డు మెంబర్స్ టీం వర్క్ చేస్తూ ఉంటాం. ఈ రోజున ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మేము ఉన్నామని నిలబడే నాయకులు వాళ్ళకి ఉండడం, కష్టం వచ్చినా కరోనా వచ్చినా ఎప్పుడు ప్రజలను విడిచిపెట్టి వెళ్ళకపోవడం, ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి చేర్చడం, ఇవన్నీ వాళ్ళ మా ఫలాలు. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా నీరాజనాలు పడుతున్నారు. మేము ఉన్నాం, మేము మిమ్మల్ని గెలిపిస్తామని చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. తప్పకుండా విజయం సాధిస్తాం. గతంలో కన్నా ఇంకా మంచి మెజార్టీతో ఈసారి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ గెలుస్తాం. అదేవిధంగా కాకినాడ ఎంపీగా కూడా చంద్రశేఖర్ గారు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీలో గెలుస్తారని మేము నమ్ముతున్నాం. ఏవైతే చెప్పామో అవన్నీ పూర్తి చేసాం. ఇంకా డెవలప్మెంట్ ఇష్యూస్ కానీ సంక్షేమం ఇంకేమన్నా ఉంటే అవి కూడా వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తాం. ఎందుకంటే కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, మీరే పార్టీకి ఓటేశారని 2019 ప్రారంభంలోనే ముఖ్యమంత్రి గారు చెప్పి పథకాలు అమలు చేశారు. చంద్రబాబు నాయుడు లాగా కేవలం తన కార్యకర్తలను, తన సొంత మనుషుల్ని, వాళ్ళని మాత్రమే చూసుకుని వాళ్ళే బాగుపడాలనే తత్వం సీఎం గారికి లేదు. కనుక ఇవాళ మేము ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడ వైకాపా ఎంపీ అభ్యర్థి చల్మలశెట్టి సునీల్ కు ఆయన పలు ప్రశ్నలను సంధించి దానికి ఆయన సమాధానం చెప్పి ప్రజల్లోకి వెళ్లాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ మీద నిలకడగా ఉండే వ్యక్తి అయితే నిజంగా ఒక జాలి పాపరే ఎన్నిసార్లు ఓడిపోయాడు. ప్రతిసారి అవకాశవాదంగా నిలబడటం, వెళ్ళిపోవటం, మళ్ళీ ఎలక్షన్ ముందు రావటం, ఇవన్నీ సరైన సంకేతాలు పంపం. ఉదాహరణకి నేను కూడా ఓడిపోగానే నేను పార్టీ మూసేసి మళ్ళీ ఇప్పుడు వస్తే బాగుండదా? అది నమ్ముతారా? అది ఒక దశాబ్దం కింద పడ్డాం, నలిగాం, కింద మీద పడ్డాం, బలం ఉండి కూడా తగ్గించుకొని మరి ఈ రోజున ప్రజలు గెలవడానికి కూటమి ఏర్పాటు చేసుకున్నాం. సో చల్మలశెట్టి సునీల్ ఆయన వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు, ఆయన పరిచయం బాగా ఉంది, ఉదయ్ గారికి కూడా ఉంది. కానీ కాకినాడ పార్లమెంటుకి అతను సరైన వ్యక్తి కాదు. ముఖ్యంగా సునీల్ గారు చాలా కీలకమైన ప్రశ్నలు కొన్నిటికి సమాధానం చెప్పాలి. కాపు రిజర్వేషన్ని చీకొట్టింది వైసీపీ పార్టీ, అలాంటి పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు. 27 దళిత పథకాలు తీసేశాడు, దానికి సమాధానం చెప్పాలి. దళితులకు సంబంధించి బీసీలకి 34% నుంచి 24% స్థానిక ఎన్నికల్లో తీసేశాడు, దానికి సమాధానం చెప్పాలి. ఇలా 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు, అతను దానికి సమాధానం చెప్పాలి. ఏ సమాధానం చెప్పకుండా కూర్చోబెట్టి నేను వచ్చేసాను, నాకు ఓటేయండి, డబ్బులు ఎక్కువైపోయినాయి, 400 కోట్లు ఖర్చు పెడతాం, 200 కోట్లు ఖర్చు పెడతాం, ఓటుకి 10,000 ఇస్తాం, లేదంటే నాయకుల్ని 10 లక్షలు పెట్టి కొనేస్తాం అంటే వెళ్ళే నాయకులు ఎవరైనా సరే వాళ్ళకి 10 మంది ఓటర్లు కూడా లేరు, అలాంటి వాళ్ళు కొనుక్కున్నారు. సో మేము కోరుకునేది ఏంటంటే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఒక చాలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ముఖ్యంగా ఇంజనీరింగ్ చేసిన తర్వాత తన స్వయం శక్తితోటి టీ టైమ్ అనే కాఫీ డే చూసాం, లేదంటే స్టార్ బక్స్ చూసాం, లేదంటే బరిస్టా కాఫీ చూసాం, ఇలాంటివన్నీ టీ లీఫ్ అని మన విదేశాల్లో ఉండే బ్రాంచెస్గా వెళ్ళిపోయింది. అలాంటి ఫ్రాంచైజ్ మనకు అందుబాటులో ఉండే టీడీపీ, వైసీపీ వంటి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాల పరిపాలనను చూసిన ప్రజలంతా కాంగ్రెస్ పరిపాలనే బెటర్ అనే అభిప్రాయం రోజురోజుకు బలపడుతుందని, తప్పకుండా తాము గెలుస్తామని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి ఎంఎం పాలంరాజు, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి మాదేపల్లి సత్యానందరావు పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మాదేపల్లి సత్యానందరావు తన నామినేషన్ దాఖలు చేసేందుకు గొల్లపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఎంఎం పల్లంరాజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ జనసందోహంతో ర్యాలీగా వెళ్లారు. ర్యాలీగా పిఠాపురం ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని ఎలక్షన్ రిటర్నింగ్ అధికారికి మాదేపల్లి సత్యానందరావు తన నామినేషన్ పత్రాలు అందించారు. అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాదేపల్లి సత్యానందరావు, ఎంపీ అభ్యర్థి ఎంఎం పల్లంరాజు మీడియాతో మాట్లాడారు. మల్లిపూడి రాంబాబు, గంటా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు చేస్తున్నాము. నాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థం రావడానికి నాకు అవకాశం కల్పించినటువంటి మా కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నాకు సీటు ఇచ్చిన కాంగ్రెస్ అధినాయకత్వానికి, శర్మిలమ్మకు, మరీ ముఖ్యంగా మా నాయకులు మల్లిపూడి మంగపతి పల్లంరాజు గారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. మీ ద్వారా నేను కోరేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సహకరించి కాంగ్రెస్ పార్టీకి 2 ఓట్లు ఎంపీ అభ్యర్థిగా అయినటువంటి మల్లిపూడి పల్లంరాజు గారికి, ఎమ్మెల్యే అభ్యర్థిని నవ్వుకు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి స్థానికుడినైనా గొల్లపురం మండలం నాయకునైనా నేను ఎప్పుడు అందుబాటులో ఉండి మీతోటే సహకరించి ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కాకినాడ రూరల్ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీకి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పంతం నానాజీ సోదరి పంతం సావిత్రి కోరారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం 50వ డివిజన్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీకి మద్దతుగా నానాజీ సతీమణి పంతం అరుణ, సోదరి పంతం సావిత్రి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు కలిసి కూటమి మేనిఫెస్టోనిచ్చి ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన సిటీ వైస్ ప్రెసిడెంట్ నూకల నారాయణరావు, జన సైనికులు మల్లెపూడి ఈశ్వర్, యాళ్ల చక్రి, తాతీలు, వీర మహిళలు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి లాస్ట్ టైం 40,000 ఓట్లు ఇచ్చి మేమందరూ కూడా మద్దతు తెలిపారు. కాకినాడ రూరల్లో ఉన్న ఓటర్లందరూ కూడా మరింత ఎక్కువగా మాకు మద్దతు తెలపాలని కోరుతున్నాం. ఓడిపోయిన ఎప్పుడు ఆయన ఇంట్లో కూర్చోలేదు. కరోనా టైంలో కానీ ఇంకా ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు కానీ ఆయన ముందుండి ఎప్పుడు కూడా సర్వీసెస్ చేశారు. ప్రతి మనిషిని కూడా చిరునవ్వుతో పలకరిస్తూ డౌన్ టు ఎర్త్ వెళ్తారు. అలాంటి మనిషిని ఎన్నుకోవడం వల్ల మీ ఇంట్లో ఒక మనిషి ప్రజాప్రతినిధిగా ఉన్నట్టుగా మీరందరూ కూడా ఫీల్ అవుతారు. తప్పనిసరిగా మమ్మల్ని గెలిపించండి, మాకు మద్దతు ఇవ్వండి. మీరందరూ దయ వల్ల మేమంతా నెగ్గి మీ వరకు వచ్చి మీకు సర్వీసెస్ చేస్తాం. ఆయన చెప్తున్నది ఒకటే మాట, కనీస సదుపాయాలు లేకుండా, మౌలిక సదుపాయాలు లేకుండా ఉంది కాకినాడ రూరల్ అంతా నియోజకవర్గం. ఆ మౌలిక సదుపాయాలకి ప్రత్యేకించి కాన్సన్ట్రేట్ చేస్తామంటున్నారు. అట్లాగే డ్వాక్రా మహిళలకి ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని చెప్తున్నారు. అలాగే మనకి ఎస్సీజెడ్ ఉంది, మరి బోల్డ్ పరిశ్రమలు వచ్చి డెవలప్ అవడానికి అవకాశం ఉంది. మరి ఎస్సీజెడ్ మీద కూడా ఆయన ఫోకస్ చేసి స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం బలపరిచి తద్వారా ఎక్కువ మందికి లోకల్గా ఉన్న నిరుద్యోగులైన యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయన సెల్ఫ్ మేనిఫెస్టో కింద పెట్టుకుని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఈ పనులన్నీ చేయాలని ఆయన అనుకుని బయలుదేరారు. సదుపాయం ఈ విధంగా అనేక రకాల సదుపాయాలు కల్పించడానికి మేనిఫెస్టో తయారు చేస్తున్నారు. ఇంకా పూర్తి మేనిఫెస్టో త్వరలో రాబోతుందండి. అది వచ్చిన తర్వాత మరింత మెరుగైన అవకాశాలు మనకు లభిస్తాయి. ముఖ్యంగా మనం చెప్పాలంటే ఎంతో కాలంగా దాదాపుగా 40 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉండి ఎన్నో ప్రజా కార్యక్రమాలు నిర్వహించిన పంతం నానాజీ గారు మనకి ఇక్కడ జనసేన పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ప్రతి వ్యక్తిని కూడా భుజం తట్టి పలకరించే మనస్తత్వం ఉన్న వ్యక్తి. సో అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవడం వల్ల భవిష్యత్తులో ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో నిర్వర్తించడానికి ఆయనకు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాము. ఆయన ఏ ఊరు వెళ్ళినా సరే, ఏ వార్డుకి వెళ్ళినా సరే ముఖ్యంగా ప్రజలు కోరుకునేది ఏంటంటే మౌలిక సదుపాయాలు. మౌలిక సదుపాయాలు అంటే డ్రైనేజు, రోడ్లు, కరెంటు, ఇటువంటి సదుపాయాలు సరిగ్గా లేవని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కోరుతున్నారు. సో అటువంటి సదుపాయాల మీద ప్రప్రథమంగా ఆయన దృష్టి పెట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి పట్టుదలతో కృషి చేస్తున్నారు. సో కాబట్టి 50 మంది ఓటర్ మహాశైలారా, మీకు మేము ఒకటే కోరుకుంటున్నాము, ఈ రాబోయే మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి తప్పకుండా అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెళ్లి సత్యలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ సర్పవరం జంక్షన్లో గల కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కిషోర్ కు పెళ్లి సత్యలక్ష్మి
సత్యలక్ష్మి తన మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పిల్లి సత్యలక్ష్మి, మట్టా ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తాళూరి రాజు, పిల్లి సృజన, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నా పేరు పిల్లి సత్యలక్ష్మి అండి. నేను కాకినాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానండి. ఈ రోజు ఇంటి నుంచి భారీ ర్యాలీగా పల్లం రాజు గారు, మట్టా ప్రసాద్ గారు అందరూ భారీ ర్యాలీగా, మల్లిపూడి రాంబాబు గారు అందరూ భారీ ర్యాలీగా కలిపి నామినేషన్ వేయడానికి వచ్చాము. ప్రజలు మద్దతు, దేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. టికెట్ ఇవ్వడం జరిగింది. దాని విధంగా ఈ రోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. అందరూ పల్లవరాజు గారు, సెంట్రల్ మినిస్టర్ గా, మాజీ సెంట్రల్ మినిస్టర్ గా చేసిన పల్లవరాజు గారు, పిల్లి సత్యలక్ష్మి అభ్యర్థి అయిన ఆవిడ, మేము అందరూ కలిసి భారీ ర్యాలీలో వచ్చి ఆఫీస్ చుట్టి వేళ నామినేషన్ జరిగింది. ఇక్కడ నుంచి మేము డోర్ టు డోర్ తిరిగి కాంగ్రెస్ పార్టీని బలపరిచే విధంగా, మేము విన్ అయ్యే విధంగా ప్రజల్లోకి వెళ్ళి కలిసి ఓటు అడిగి మరి ఆ రోజే మరి మీకు తెలిసి అందరికీ కర్ణాటక కూడా ఇవాళ గవర్నమెంట్ వచ్చింది. అలాగే మా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ కూడా మరి ఈ రోజు ఈ యొక్క మరి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి దానికి ధీటుగా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పరచాలని చెప్పేసి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు మరి ఆ యొక్క మరి ఆ కుమార్తె ఉన్నదో ఆ కుమార్తె గారు వైఎస్ శర్మిలారెడ్డి గారు ఆ నాయకత్వంలో మేము పనిచేస్తాం. అదే నాయకత్వంలో ఆవిడకి టికెట్ ఇచ్చింది కాబట్టి ఆ టికెట్ని మరి సద్వినియోగం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఓట్లు అడగాలని చెప్పేసి కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి అలాగే అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వేసవి దృష్ట్యా జిల్లాలో విద్యుత్, త్రాగునీరు సరఫరాలకు ఎటువంటి ఆటంకం లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ జె నివాస్, ట్రైనింగ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి హాజరయ్యారు. విద్యుత్ సరఫరా, తాగునీరు, జాతీయ ఉపాధి హామీ పథకం పనుల పురోగతి, 10 దినాలు తదితర ఇతర ప్రాధాన్యత అంశాలపై జిల్లాల కలెక్టర్లతో సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా విద్యుత్, తాగునీటికి సమస్యలు తలెత్తకుండా అధికారులు చూడాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పనులలో పురోగతి కనబరచాలన్నారు. ఉపాధి కూలీలు వడదెబ్బకు గురికాకుండా ప్రభుత్వం నిర్ణయించిన పని సమయాలు సక్రమంగా అమలు చేయాలన్నారు. పనిచేసే ప్రాంతాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో పాటు షెడ్స్ వేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో డ్వామాపీడి ఏ వెంకటలక్ష్మి, డిపిఓ కె భారతి సౌజన్య, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈఎం శ్రీనివాస్, ఏపీఈపీడీసీఎల్, కాకినాడ నగరపాలక సంస్థ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. ఎస్ఎస్సీ పరీక్ష ఫలితాల్లో స్వామి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. కాకినాడ రూరల్ మండలం ఎంపీడీఓ ఆఫీసులో ఎంఈఓ గణేష్ బాబు ఆధ్వర్యంలో విద్యార్థులైన సుప్రియ 585, భార్గవి 584, యశ్వంతి 583, పావన 580, ఆనంద్ 577 మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ప్రిన్సిపల్ ప్రసాద్ స్వామి విద్యా సంస్థల అధినేత స్వామిలకు ప్రత్యేకమైన శుభాకాంక్షలను, అభినందనలు తెలిపారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, మా ఉపాధ్యాయుల విద్యాబోధనతో
మా కరెస్పాండెంట్ స్వామి సూచనల సలహాలతో విజయాన్ని సాధించామని, వారికి మా కృతజ్ఞతలని తెలిపారు. అనంతరం కరెస్పాండెంట్ స్వామి మాట్లాడుతూ, మా స్వామి విద్యాసంస్థ ద్వారా ప్రతి ఏడాది మెరుగుపరుచుకుంటూ ర్యాంకులను సాధిస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంఈఓ గణేష్ బాబును దుస్సాల్వతో పూలదండ వేసి ఘనంగా సత్కరించడం జరిగింది. మా ఫాదర్ ఒక చిన్న ప్రైవేట్ నేను ఈ స్వామి చదవడం వల్ల నాకు స్కోరింగ్ అనేది 580 రావడం జరిగింది. దీని విధంగా రెస్పాండెంట్ సార్ అండ్ అవర్ ప్రిన్సిపల్, అవర్ రెస్పెక్ట్ఫుల్ కి నేను అటిట్యూడ్ తెలియజేస్తున్నాను. అండ్ మా టీచర్స్ హెల్ప్ కూడా నాకు చాలా దొరికింది. శ్రీవర్షిని, నేను స్వామి స్కూల్లో చదువుతున్నాను. ఈ స్కూల్లో చదవడం నాకు 570 మార్క్స్ 10th వచ్చాయి. దీనికి చేసిన ప్రిన్సిపల్ సార్కి, కరెస్పాండెంట్కి, అలాగే టీచర్స్ అందరికీ కృతజ్ఞతలు. పేరు వి ఆనంద్. నాకు 10th క్లాస్లో 577 మార్క్స్ వచ్చాయి. నేను స్వామి స్కూల్లో చదువుతున్నాను. నాకు 577 వచ్చాయంటే మా కరెస్పాండెంట్, మా ప్రిన్సిపల్ సార్, ఇంకా ఉపాధ్యాయుల వల్ల వచ్చాయి. నేను చర్లో ఎంపీసీ వెళ్ళాలనుకుంటున్నాను. మా ఫాదర్ది క్యాట్. స్వామి స్కూల్లో చదువుతున్నాను. నాకు 10th ర్యాంక్ 582. నా పేరు ఎం సుప్రియ. నేను తిమ్మాపురం నుంచి వచ్చాను. నేను స్వామి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుతున్నాను. మా డాడీ ఒక చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు. నాకు ఇప్పుడు 10thలో 585 వచ్చినాయి. దానికి ఫుల్ సపోర్ట్ మా ప్రిన్సిపల్ సార్ నుంచి, కరెస్పాండెంట్ సార్ నుంచి వచ్చింది. నేను మా టీచర్స్కి, అందరికీ, మా స్కూల్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మా స్కూల్ని, స్కూల్ యాజమాన్యాన్ని, ప్రిన్సిపాల్ గారిని, కరెస్పాండెంట్ సార్ని అభినందించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ ఎంఈఓ గారు ఈ కాకినాడ రూరల్లో మరి ఈ నెలాఖరుకు రిటైర్డ్ అవుతున్నారు. ఈ సార్ వచ్చాక ఈయన చేసిన సేవలు ఇంకా మనం అంతగా ఉంటాయి. చాలా బాగా చేశారు. ఈయన వచ్చాక ఒక క్రమశిక్షణ నేర్చుకున్నాము, ఒక పద్ధతిలో నేర్చుకున్నాం. ఇంత మంచి ఎంఈఓ గారిని నా 30 ఏళ్ల సర్వీసులో ఇప్పుడు వచ్చి ఎప్పుడు చూడలేదు. కాబట్టి రాబోయే ఎంఈఓ గారు కూడా మంచి సేవలు అందిస్తారని ఆశిస్తూ సెలవు. ఈ సంవత్సరం 2024 మార్చిలో జరిగిన 10th క్లాస్ పరీక్షల్లో స్వామి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆంజనేయ నగర్ వారు మంచి ప్రగతిని సాధించడం జరిగింది. మరి ముఖ్యంగా పాఠశాలందరూ కూడా గైడ్స్ మంచి ఉత్తీర్ణత శాతం సాధించడం జరిగింది. మరి ఆ పిల్లల్ని వారికి విద్యాబోధన చేసినటువంటి ఉపాధ్యాయుల్ని, ప్రిన్సిపాల్ ప్రసాద్ గారిని, కరెస్పాండెంట్ స్వామి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆ చిన్నారిని ఆశీర్వదిస్తూ, ఇదే ఉత్సాహంతో, ఇదే వరవడితో ఇంటర్మీడియట్లో కూడా మరింత ప్రగతిని మీరు సాధించే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కాకినాడ రూరల్ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా వైసీపీ నాయకుడు కర్రి గోపాలకృష్ణ, వైసీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద గల కాకినాడ రూరల్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి కర్రి గోపాలకృష్ణ, శెట్టిబల్జ సంఘం నాయకుడు చొల్లంగి వేణుగోపాల్ తన అనుచరులతో కలిసి వచ్చి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా కర్రి గోపాలకృష్ణ, చొల్లంగి వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. పెద్దలందరికీ నమస్కారం. నియోజకవర్గ ప్రజలకు అందరికీ నా విన్నపం. ఈరోజు కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి బీసీ సామాజిక వర్గం చాలా బలంగా ఉంది. అన్ని ఎక్కువ అవకాశాలు బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి ఉంది. పార్టీలు ఈరోజు మమ్మల్ని ఓటర్లుగానే గుర్తించి మాకు నాయకత్వాలు అప్పగించడంలో విఫలమవుతున్నారు. కాబట్టి ఈరోజు బీసీలకు టికెట్ కేటాయించలేదు. కాబట్టి మరీ ముఖ్యంగా శెట్టిబల్జ. సో మేము ఈరోజు బీసీ అభ్యర్థిగా నేను ముందుకు వచ్చాను. బీసీల ఆశీర్వాదంతో, బీసీ పెద్దల ఆశీర్వాదంతో ముందుకు వచ్చాను. బీసీలారా ఆశించవద్దు, శాసిద్దాం. మన పాలన మనమే చేసుకుందాం, మన ఓటు మనం వేసుకుందాం. గుర్తించండి. మీ అందరినీ తొందరలోనే ప్రచారంలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. ఏ విధంగానూ పట్లను కట్టడం కానీ, వాళ్ళకి ఏదైనా డిఫామ్ ఇవ్వడంలో కానీ, మొక్క చూపడంలో ఏ పార్టీ కూడా ముందుకు రాలేదు. ఈ విషయాన్ని బీసీలకు గమనించాలి. ఎందుకంటే అడుగడుగున అన్ని విధాలా మనకు అవమానాలు జరుగుతున్నాయి. ఈ అవమానం ఒక కర్రి గోపాలకృష్ణదో, లేకపోతే మన డాక్టర్ అన్నవరందో, లేకపోతే బాబాదో కాదు. ఇది యావత్తు బీసీ జాతిగా భావించాల్సిన అవసరం మనకుంది. మనకు కావాలని ప్లాన్ ప్రకారం నిర్లక్ష్యం చేశారు. ఏ సామాజిక వర్గం సీట్ అయితే ఉందో అదే సామాజిక వర్గాన్ని కేటాయించినట్లయితే కొంతవరకు మాకు సంతృప్తి ఉండేది. కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారు. కాబట్టి ఖచ్చితంగా గుండెలు నింపుకొని ఖచ్చితంగా ఓట్లు వేయాలి. ఆ ఓట్లు బీఆర్ఎస్ ఏదైతే మేము సర్వేలో డిసైడ్ అవుతుందో ఆ సర్వే ప్రకారంగా ఖచ్చితంగా వెల్లడిస్తాము. ఈలోపు మాట ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క కవ్వింపులకి గురి కావద్దని అనేక పార్టీలు, ఇంకా కూడా కొన్ని పార్టీలు కొంతమంది ముందుకు పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా శెట్టిబల్జని టార్గెట్ చేసి కావాలని నిలబెట్టి ఓట్లు చేల్చే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు చేయలేనివ్వకూడదని మీ ద్వారా కాకినాడ రూరల్ వైసీపీ
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు, ఎంపీ అభ్యర్థి చల్మలశెట్టి సునీల్ కు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కాకినాడ రూరల్ వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు గంజా సత్యనారాయణ కోరారు. కాకినాడ రూరల్ మండలం పాత గైగల్పాడులో వైసీపీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గంజా సత్యనారాయణ ఆధ్వర్యంలో కురసాల కన్నబాబుకు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఇంటింటికి వెళ్లి వైసీపీ మేనిఫెస్టోనిచ్చి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాలిక నరసింహమూర్తి, గంజా భాస్కర్ రావు, గుబ్బల విజయ్ కుమార్, గ్రంథి సూర్యనారాయణ గుప్తా, బూత్ కమిటీ కన్వీనర్ నాగబాబు, వరలక్ష్మి, లక్ష్మి, వాసనశెట్టి గోవింద్, కుప్పిశెట్టి కృష్ణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. జగన్ గారు అన్నీ అందినాయండి, పథకాలన్నీ మాకు వచ్చినాయండి. మా ఆయన గారు పింఛని వచ్చింది, నాకేమో అమ్మఒడి, పిల్లల మనవలకు అమ్మఒడి వచ్చిందండి. నాకు అక్క చెల్లెలు డబ్బులు 3 పొట్లు అందినాయండి. మరి మాకు రేషన్ ఇంటికి వస్తుందండి. తీరా తిన్నాము, జగన్ గారికే మా ఓటేస్తాం. ఇళ్ల స్థలం కూడా వచ్చిందండి మాకండి. మా పిల్లలకి వచ్చిందండి, మాకు వచ్చిందండి. ఇద్దరు పిల్లలకి వచ్చింది. కన్నబాబు గారికే మాకు ఓటండి, జగన్ గారికి. చేసే విధానం అందరికీ నచ్చి వారే స్వతంత్రంగా వచ్చి మరి ఈ రోజున మరి ఈవిడ వారి యొక్క స్వతంత్రంగా వారి మనసులో ఉన్న భావన తెలిపింది. అందుకని ప్రతి ఒక్కరు కూడా అదే స్ఫూర్తితో మరి ప్యాన్ గుర్తుకే ఓటేస్తానంటున్నారు. అందుకని ఏంటంటే మరి మా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఆయన వస్తేనే ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి. మరలా మరి ఉదయం 6 గంటలకే వాలంటీర్స్ వచ్చే విధానం మనీ తీసుకొస్తాం. అలాగే సచివాలయ వ్యవస్థ మనీ సక్రమంగా నడిచేందుకు చూస్తాం అని మా నాయకులు కన్నబాబు గారు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మరలా మాదే విజయమని మేము భావిస్తూ ఆ నమ్మకంతోనే మేము తిరుగుతున్నాం. ప్రతి ఓటరు కూడా ముందుకు వచ్చి జగన్ గారికే ఓటు, కన్నబాబు గారికే ఓటు అని చెప్తున్నారు. కాబట్టి మరి ఓటర్ మహాశైలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేయాలి. అందరికీ కూడా పట్టాలు అందించారు. అలాగే మరి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. మరి ఈ గ్రామ స్వరాజ్యం ద్వారా మరి మా కన్నబాబు గారు గడప గడపకే తిరిగి ప్రతి ఒక్క నిరుపేదకి సహాయ సహకారాలు అందించి వారందరూ సమస్యలు తీర్చి ఈరోజు అలాంటి మహోన్నతమైన నేత మా కాకినాడ నియోజకవర్గం మాకు అందరికి కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. మళ్ళీ మా కన్నబాబు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి ఎమ్మెల్యేగా మరి మంత్రివర్యులుగా చూడాలని మా ఆకాంక్ష, మా కోరిక. అలాగే మరి ఎంపీగా చల్మలశెట్టి సునీల్ గారికి కూడా గెలిపించాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. మనందరూ కూడా దీవెనలు అందిస్తూ ఉన్నారు. మరి కాకినాడ గైగలపాడు ప్రజలందరికీ కూడా ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మా గ్రామ కమిటీ అధ్యక్షులు గంజా సత్యబాబు గారు, భాస్కర్ రావు గారు, విజయ్ గారు, లక్ష్మి, వరలక్ష్మి, మరి కృష్ణ గారు, శెట్టి గారు, నాగబాబు గారు, రాజు గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అందరూ కూడా ఇంటంటా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా మరి మా వైఎస్ఆర్ కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్ వేసిన కార్యక్రమానికి ఎంతో అభిమానంతో స్వచ్ఛందంగా తరలివచ్చిన అశేష జనవాహినికి, జన సైనికులకు, అభిమానులకు పవన్ కళ్యాణ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు జనసేన పార్టీ పిఠాపురం ఎలక్షన్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. పిఠాపురం పట్టణం సమీపాన గల హోటల్ గోకుల్ గ్రాండ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇదే ఉత్సాహాన్ని, అభిమానాన్ని కనబరుస్తూ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ వీర మహిళలు, నాయకులు పాల్గొన్నారు. ఎప్పుడైతే అధ్యక్షులు బయలుదేరారో ఇక్కడ ఏమి మెసేజ్ ఉంటుంది, మా అధ్యక్షులు వారు బయలుదేరితే వారంతా కూడా ఏదో నామినేషన్ అన్నట్టుగా కూడా వచ్చిన రాజానికి తర్వాత దీన్ని ఒక 20 నిమిషాల్లో మళ్ళీ రిస్టోర్ చేసి మేము అనుకున్న ప్లాన్ ప్రకారం కొల్లపోలు ఎంఆర్ఓ ఆఫీస్ కానించే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. కాకపోతే 2 గంటలకి ఉప్పాడు సెంటర్ ముందు జంక్షన్ బస్సులోకి అక్కడ పోలీస్ వారు ఒకటి చెప్పారు, సార్ మీకు ముహూర్తం 3 గంటల లోపల నామినేషన్ వేయాలి, ఇప్పుడు కానీ మీరు ఇదే రూట్ వెళ్తే మేము 4 గంటలు కూడా మిమ్మల్ని చేర్చలేము, మమ్మల్ని ఏం చేయమంటారు పోలీసు వారు అడిగిన మీదట వారి సలహా తీసుకుని అక్కడి నుంచి బ్రేక్ చేసి డైవర్ట్ చేసి హైవేకి వచ్చాం సార్. తదుపరి మా అధ్యక్షుడు వారు నిన్న ప్రెస్ నోట్లో కూడా చెప్పడం జరిగింది, ప్రెస్ మీట్లో కూడా ఏదైతే మిగిలిపోయిందో దాని త్వరలోనే అది అక్కడ మళ్ళీ కార్యక్రమం జరుగుతుంది. అధ్యక్షుల వారు కూడా ఆ మిగిలిపోయిన భాగాన్ని రోడ్ షోలో దాన్ని భర్తీ చేస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ, మా ప్రజానీకానికి కూడా మీరు తెలియజేయాలని చెప్పి మేము అమ్మందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. ఈవేళ ఇందులో అలా కాదు సార్, మెజారిటీ లోకల్గా వచ్చే కార్యకర్తలు, నాయకులు కూడా సార్ బయట నుంచే వస్తారండి, ఏ కార్యక్రమం జరిగినా వస్తారు. మీ ఇచ్చే ఎవరు ఆయిల్ కోసం కానీ, ఫుడ్ కోసం కానీ ఏమి ఎవరు ఆశించరు.
స్వచ్ఛందంగా వాళ్ళే దాంట్లో వస్తారు. మెగాస్టార్ చిరంజీవిని విమర్శించే స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి లేదని తక్షణం సజ్జల చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులు ఉద్యమిస్తారని ఆంధ్ర కాపు సద్భావన సంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు హెచ్చరించారు. కాకినాడ కచేరిపేటలో గల జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ తక్షణం సజ్జల చిరంజీవికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో మాధవరపు పట్టాభిరామయ్య, నిరంజన్ నాయుడు, తిరుమలరావు, వాసిరెడ్డి జ్యోతి వీరకుమార్, పామర్తి కోటేశ్వరరావు, గుర్రాల శ్రీనివాస్, పాజిబోయిన వెంకటేష్ నాయుడు పాల్గొన్నారు. అదేవిధంగా ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు, ప్రతిదీ ఏకాలంలో కొనసాగదు. నిజం కొంచెం లేట్గా తెలుస్తుంది, అబద్ధం మీరు వెనకాల వస్తుంది. ఆ రోజు ఎలక్షన్ చిన్నాన్ని చంపేసేయడని చెప్పి, తండ్రిని చంపేసేయడని చెప్పి, చచ్చిపోయాడని చెప్పి ఎలక్షన్కి వెళ్ళారు. ఇవాళ గులగరాయితో కొట్టాడని సానుభూతితోటి అక్కడ ఏమి లేకపోయినా సరే స్టిక్కర్ అంటించుకుని తిరుగుతూ ఉన్నాడు మీ నాయకుడు. మీ నాయకుడికి, చంద్రబాబు నాయుడికి, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉందాతనం ఉంది. ఆ ఉందాతనాన్ని ఎంతమంది ఎన్నన్నా పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ ఈ రాష్ట్రంలో ఒక గొప్ప వ్యక్తులుగా, చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులుగా చిరంజీవి గారు ఉన్నారు. అటువంటి నాయకుడిని ఎంత అవమానం చేశారో ప్రజలందరికీ కూడా తెలుసు. అందు గురించి బేసరతుగా ప్రెస్ మీట్ పెట్టి మీరు ఇమీడియట్గా దీన్ని క్షమాపణ చెప్పకపోతే మళ్ళీ రేపు కూడా మనకు పెట్టవలసిన అవసరం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కాపులు కూటమికి సపోర్ట్ చేస్తాం. ఈ కూటమికి 190 మంది కూడా సపోర్ట్ చేస్తాం కూటమికి. కాపు, తెలగ, బలిజ, వంటి కులాలు ఎందుకోసం సపోర్ట్ చేస్తామంటే మాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు, కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం మరో బీహార్ అయిపోకూడదు, ఈ రాష్ట్రం మరో జార్ఖండ్ అయిపోకూడదు అనే ఆలోచనతో కాపు, తెలగ, బలిజ, వంటి కులాలు కొంతమంది పోటీ చేసి లీడర్స్ తప్ప ప్రజలందరూ కూడా బేసత్తుగా పవన్ కళ్యాణ్కి కూటానికి మద్దతు ఇస్తున్నారని చెప్పి సందర్భంగానే చెప్తాం. కాకినాడ మహర్షి సాంబమూర్తి వికలాంగ బాలికల ఆశ్రమ పాఠశాలలో 6 నుండి 16 సంవత్సరాల వయసు గల చెవిటి, మూగా విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో ఉచితంగా వెనుకడి పరీక్షలు నిర్వహించారు. రొటేరియన్ డాక్టర్ చిట్ల కిరణ్ సౌజన్యంతో కాకినాడలో గల శ్రీ బాల ఈఎన్టీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కనుమూరి బాలకిరణ్ నేతృత్వంలో మహర్షి సాంబమూర్తి వికలాంగ పాఠశాలకు చెందిన చెవిటి, మూగా విద్యార్థులకు వెనుకడి పరీక్షలు చేశారు. వెనుకడి యంత్రాలు అవసరమైన విద్యార్థులకు త్వరలో వెనుకడి యంత్రాలను అందజేస్తామని రోటరీ క్లబ్ అధ్యక్షులు గోపు కాశీ విశ్వనాథ్, కార్యదర్శి అరిగెల వెంకటేశ్వరరావు, బాబీ ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఎస్సీ ఫలితాలలో విక్టరీ హైస్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని స్కూల్ కరెస్పాండెంట్ దేవబాబు తెలిపారు. రమణైపేట గ్రామం ఈశ్వర్ నగర్లో గల విక్టరీ హైస్కూల్లో 100% ఉత్తీర్ణతతో ఏపీఎస్పీ వాకలపూడి పండూరు కాంప్లెక్స్లలో మొదటి ర్యాంక్ సాధించి 600కు గాను 587 మార్కులతో పమ్మి మధుబాబు మొదటి ర్యాంక్ సాధించగా 585 మార్కులతో రెండో స్థానంలో గీసాల సత్యకార్తిక్, 582 జామి పాండురంగ అపలాచారి, 577 కండిబోయిన ప్రియాంక, 570 ఇళ్ల ప్రీతి, 567 దేవిరెడ్డి సిద్ధు, 562 దెయ్యాల సంతోష్, 547 దంగేటి వరుణ్ సంతోష్, 544 రామకుర్తి అర్జున్ కుమార్, పిల్లి ఐశ్వర్య మరియు రాయుడు సిరి సాహితీ, 539 కంచమర్తి కీర్తన, 500 మార్కులు గ్రంథి సాయిని విజయం సాధించగా 400 మార్కులు పైబడి 6 ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణతయ్యారు. ఈ సందర్భంగా విక్టరీ స్కూల్ ప్రిన్సిపల్ కె దేవబాబు, ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, సుజానీలు మాట్లాడుతూ క్రమశిక్షణ, టీచర్స్ పర్యవేక్షణ, తల్లిదండ్రుల సహకారంతో పాటు మార్నింగ్, ఈవినింగ్ క్లాసులు నిర్వహించడం జరిగిందని, గత 12 సంవత్సరాలుగా 100కు 100% ఉత్తీర్ణత రావడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. అనంతరం విద్యార్థులు మధుబాబు, సత్యకార్తికులు మాట్లాడుతూ మాకింతటి ఘన విజయం కోసం నిరంతరం కష్టపడిన మా ప్రిన్సిపల్ దేవబాబు, మా టీచర్స్కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంతటి ఘన విజయం సాధించామని వారు తెలియజేశారు. అంటే కనుక ఆయనకు ఉన్నటువంటి రికగ్నేషన్ ఏది ఉండదు. అటువంటి సార్ దగ్గర మేము వర్క్ చేయడం, అటువంటి ప్రిన్సిపాల్ దగ్గర మేము వర్క్ చేయడం రియల్లీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. మాకు చాలా గర్వకారణంగా ఉంది. మా స్టాఫ్ అందరి తరఫున కూడా వన్స్ అగైన్ ఆయనకి, అలాగే పిల్లలకి, అలాగే పిల్లల యొక్క పేరెంట్స్కి, వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేసి ఏ టైంలో పెడితే ఆ టైంలో రావడం, పేరెంట్స్ పిల్లల్ని పంపించడం,
మాకు కోఆపరేట్ చేయడం చాలా చేశారు. కాబట్టి ఇదంతా కూడా ఈ కృషి అంతా. తర్వాత సార్ ఇంకొక విషయం చెప్పారు, వీళ్ళందరూ కూడా ఎల్కేజీ నుంచి ఇక్కడే చదివారు. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ఒకే స్కూల్లో చదివి ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడం అనేది నిజంగా ప్రిన్సిపాల్ సార్కి ఎలాగో ఉంటుంది గర్వకారణం కింద. ఎట్ ద సేమ్ టైం వర్క్ చేస్తున్న మాకు ఇది ఓ రకంగా చెప్పాలంటే ఈ మూమెంట్ మాకు ఏంటంటే మెమరబుల్ మూమెంట్ కింద మేము తీసుకుంటాం. కాబట్టి మా స్టాఫ్ అంతా కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకా కూడా 590+ వచ్చేలాగా స్టాఫ్ అంతా కృషి చేస్తాం. కరెస్పాండెంట్ సార్కి వన్స్ అగైన్ we have to promise them. Students, all the time he is always his backbone like us, and because of him today we are proud to say that all our students got a 587. It is a great achievement. We are feeling that. Not only that, this year, the next year we are expecting that 595 above we are expecting. For that, all the staff we are going to work hard, and also our students also very good students. Whatever we say that they had followed up and they worked hard very well, and I'm so happy because of my students, my principal sir and my teachers and all the parents. Though they are works very small jobs and they come from the very poor background, even then the parents also have cooperated with us very well. So we are thanking to that media. మా స్కూల్ సాధించడం జరిగింది. అలాగనే 587 మార్కులతో ప్రథమ శ్రేణిలో మధుబాబుకి కైవసం చేసుకున్నాడు. అలాగే సెకండ్గా సత్యకార్తిక్ కూడా 585 మార్కులతో సాధించింది. ఇంత ఘన విజయానికి కారణం మాకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా 590 దాటడానికి కృషి చేస్తామని స్కూల్ తరఫున నేను హామీ ఇస్తున్నాను. అలాగనే మా ఏపీఎస్పి కాంప్లెక్స్, వాకల్పూడి కాంప్లెక్స్, పండూరు కాలేజ్ 3 కాంప్లెక్స్లు ఉన్నాయండి మా ఏరియాలోని. ఈ 3 కాంప్లెక్స్లో కూడా హైయెస్ట్ మెజారిటీతో వచ్చిన స్కూల్ మా ఒక్క స్కూలే. ఈ 3 కాంప్లెక్స్లోకి హైయెస్ట్ మార్క్స్ వచ్చింది మా ఒక్క స్కూలే. 587 రావడం చాలా గర్వంగా ఉంది మాకు. అలాగనే కష్టపడి చదివిన విద్యార్థులకు కూడా నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. మీరు మంచి భవిష్యత్తు ఇంకా రాబోయే రోజుల్లో ఉంటుందని నేను ఆశిస్తున్నాను. దిస్ ఈజ్ మధు. నేను విక్టర్ స్కూల్లో చదువుకున్నాను. మా ప్రిన్సిపల్ సార్ దేవబాబు, అలాగే మా టీచర్స్ వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి. అలాగే మా పేరెంట్స్ కూడా చిన్న జాబ్లు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. వాళ్ళ వల్లే, వాళ్ళ స్కూల్కి పంపడం వల్ల, కష్టపడడం వల్లే, వాళ్ళ ప్రోత్సాహంతో కూడా నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి. ఈ టీచర్స్ వల్లే, మాకన్నా ఎక్కువ టీచర్స్ కష్టపడ్డారు. వాళ్ళ వల్లే నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి. నాకు 587 వచ్చినాయి అంటే ముఖ్యంగా టీచర్స్ వల్లే, వాళ్ళ కష్టం వల్లే నాకు వచ్చినాయి. థ్యాంక్ యూ. నేను విక్టరీ స్కూల్లో చదువుకున్నాను. అయితే మా ప్రిన్సిపల్ సార్ అయిన దేవబాబు గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సాహించి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు. ఇన్ని మార్క్స్ రావడానికి ముఖ్య కారణం మా టీచర్స్, మా ప్రిన్సిపల్ సార్. వాళ్ళు లేకుంటే మేము ఇంత ఎక్కువ మార్క్స్ సాధించలేకపోయే వాళ్ళము. వాళ్ళ యొక్క సపోర్ట్తోనే మేము ఇప్పటి వరకు ఇంతవరకు వచ్చాము. అలాగే మా పేరెంట్స్ కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. వాళ్ళ యొక్క సపోర్ట్తోనే మేము ఇక్కడ వరకు వచ్చాము. నాకు 585 వచ్చినాయి. అందుకు కారణం మా టీచర్సే ముఖ్య కారణంగా. దానికంటే ముఖ్యంగా మా ప్రిన్సిపల్స్ దేవబాబు గారు. థ్యాంక్ యూ. ఫ్యూచర్లో నేను ఎంపీసీ తీసుకుంటున్నాను. అలాగా ఒక గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. పిఠాపురం పట్టణం వైఎస్ఆర్ గార్డెన్లోని దత్తసాయి నగర్లో ఉన్న శ్రీ దత్త అభయాంజనేయ స్వామి సహిత లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. దేవతామూర్తులకు భక్తులు స్వయంగా అభిషేకాలు, పూజలు చేసుకునే వీలుగా ఋత్వికులు విగ్రహాలు వాయు ప్రతిష్ట చేశారు. ముందుగా శ్రీ దత్త అభయాంజనేయ సహిత లక్ష్మీ గణపతి స్వామి వారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉమాసమేత చంద్రమౌళీశ్వర స్వామి, సూర్యనారాయణ స్వామి, నాగేంద్ర స్వామి, కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోమాలు, పలు విధాల పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం ఋత్వికులు శ్రీకాంత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమం వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బోనం పరమేష్, శ్రీనివాస్ మాస్టర్, లైన్మెన్ రమణ, నరహరిశెట్టి, శివరాం, దేవు వెంకటరమణ, మహేష్, బోనం రాజు, కొండబాబు, విత్తనాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. దేవతా ఆవాహనము, మండపారాధన పూజలు, అదేవిధంగా విగ్రహాలన్నిటికీ కూడా జలాదివాస, క్షీరాదివాస, ఫల, పుష్ప, ధాన్యాదివాసములు, పంచశయ్యాదివాసములు చేయడం జరిగింది. అదివాసములన్నీ కూడా పూర్తయిన తర్వాత విగ్రహాలన్నిటికీ కూడా నీరాజనము, మంత్రపుష్పము, షోడశోపచార విధానంగా పూజ, భక్తులందరి చేత కూడా పూజ చేయించడం జరిగింది. ఈరోజు ఉదయం
మండపాలన్నిటికీ కూడా పునఃపూజా కార్యక్రమం నిర్వహించి ఆ యొక్క ఏ విగ్రహాలు అయితే ప్రతిష్ఠిస్తున్నామో ఆ దేవతామూర్తులన్నిటినీ కూడా హోమము హవనము చేసి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు చైత్ర బహుళ పాడ్యమి స్వాతి నక్షత్రము మిథున లగ్నమందు 10:40 భక్తులందరి చేత వారి స్వహస్తాలతో చక్కగా విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఈ యొక్క విగ్రహాలన్నింటినీ కూడా దాతలందరి సహకారంతో భక్తులందరి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎవరైనా సరే వచ్చి వారంతటా వారే స్వహస్తాలతో పూజ చేసుకోవచ్చు. అలాగే పర్వదినాల్లోనూ ప్రతినిత్యము కూడా అర్చక స్వాముల చేత పూజలు అందుకోబడతాయి. ఈ యొక్క సదవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకొని ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి దేవతామూర్తుల అనుగ్రహం పొందుతారని చెప్పి కమిటీ వారి తరపున, దేవాలయ అభివృద్ధి కమిటీ తరపున, భక్తులందరి తరపున కోరుచున్నాం. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం భగవంతుని సేవగా రాజమండ్రి ఉత్తరాది మఠాధికారి సుధా పండితులు విజయ సింహాచార్ ప్రస్తావించారు. కాకినాడ మధ్వసభ కమిటీ ఆధ్వర్యంలో హెచ్ అనంతలక్ష్మికి వైద్య సేవ నిమిత్తం 10,000 రూపాయల నగదు మొత్తాన్ని ఆమె భర్త తిమ్మాజీకి శ్రీ విజయ సింహాచార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మధ్వసభ కమిటీ అధ్యక్షులు రాచూరి రాఘవేంద్ర స్వామి, కార్యదర్శి కోపెల్ల శేషగిరిరావు, ఉపాధ్యక్షులు తాడూరి రంగారావు, సంయుక్త కార్యదర్శి డాక్టర్ యాతగిరి పరశురాం, కార్యవర్గ సభ్యులు రాచూరి శేషగిరిరావు, ప్రముఖ సంగీత విద్వాంసులు పాండ్రంగి రాధాకృష్ణలు పాల్గొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో గల రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ లో బెజ్జంగి జ్యోతిర్మయి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి చిల్డ్రన్స్ హోమ్ నిర్వాహకులు లక్ష్మీ నాగేంద్ర అధ్యక్షత వహించగా కీర్తిశేషులు జ్యోతిర్మయి భర్త చిన్మయి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ నాగేంద్ర మాట్లాడుతూ జ్యోతిర్మయి జ్ఞాపకార్థం ఆమె భర్త చిన్మయి శ్రీనివాస్ చిన్నారులకు భోజనం అందించడం అభినందనీయమన్నారు. నా పేరు లక్ష్మీ నాగేంద్ర. ఈరోజు బెజ్జంగి జ్యోతిర్మయి గారి జ్ఞాపకార్థంగా చిన్మయి శ్రీనివాస్ గారు రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్లో చిన్నారులకు రుచికరమైన భోజనం ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా జ్యోతిర్మయి గారి ఆత్మశాంతికి చేకూరాలని కోరుకుంటూ చిన్మయి శ్రీనివాస్ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మళ్ళీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అట్టహాసంగా తన నామినేషన్ను దాఖలు చేసిన కాకినాడ ఎంపీ కూటమి అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్. పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులే తమను గెలిపిస్తాయి. సిటీ అసెంబ్లీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ధీమా. సామర్లకోట 26వ డివిజన్లో పెద్దాపురం టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప ఇంటింటి ప్రచారం. మంగళహారతులతో ఘన స్వాగతం పలికిన మహిళలు. తిమ్మాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు. బ్రహ్మరథం పట్టిన గ్రామ ప్రజలు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.